ఈరోజు సోమవారం కదా, నేనైతే శివాలయానికి వచ్చాను. నేను చెప్పాను కదా మా కొండ దగ్గర. సో శివాలయం అనేది అటుంటుంది. ఇది వచ్చేసి కొండ పైన ఒక శివాలయం ఉంటుంది. ఇదేమో కనకదుర్గమ్మ గుడి. అసలు రీసెంట్గా అయితే చూడండి, ఎప్పుడూ చూడలేదు నేను. అన్ని లోటస్లు వచ్చాయి, అన్ని తామర పూలే. చాలా బాగుంది వ్యూ, మీకు మొత్తం చూపిస్తాను. ఇది వచ్చేసి శివాలయం, కొండ కింద శివాలయము. అది వచ్చేసి కొండ మీద శివాలయము. అది కనకదుర్గమ్మ గుడి. అసలు అయితే నీట్నెస్ ఉండదు ఇక్కడ. నేను ఇంతవరకు చూడలేదు ఇన్ని లోటస్లు. మొన్న మా టీచర్స్ వచ్చి ఇక్కడ చెప్పారనమాట, ఇక్కడ అంటే తామర పూలు ఉన్నాయి, భలే ఉన్నాయి అనేసి. చూసారు కదా ఎన్ని తామర పూలు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే చూస్తుంటే. సో అందుకని నేను ఎట్లా సోమవారం గుడికి వస్తా కదా, నిన్న ఆదివారము ఉగాది పండగ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. మళ్ళీ సోమవారం ఎలాగో గుడికి వస్తా కదా, అప్పుడు చూద్దాంలనేసి ఆగానమాట. చూసారు కదా ఎన్ని తామర పూలు ఉన్నాయో. జస్ట్ అసలు చూడండి ఎన్ని, కన్ను చూపు మేర అన్నీ అవే. చాలా హ్యాపీగా ఉంది. కానీ మనం దిగి కొయ్యడానికి కుదరదు అనమాట. కోస్తావా? ఎలాగొస్తా? ఇక్కడైతే ఇవి పిల్లలు వాళ్ళు ఉంటారు, కోస్తాం మేము అంటున్నారు. ఓ బాబు, అమ్మాయా నా అబ్బాయా? అమ్మాయివా? అసలు ఎంత బాగున్నాయో లోటస్లు అయితే. చూసారు కదా, చాలా 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 బాగున్నాయి అనమాట. చాలా ఇన్ని లోటస్లు నేను ఇదే చూడడం ఫస్ట్ టైం. భలే ఉంటుందండి మా ఊరు. ఈ కొండ చూసారు కదా. మీకు చూసారు కదా వ్యూ చూడండి ఒకసారి. చూస్తావా? చూపించరా నిన్ను కూడా వీడియోలో. ఇక్కడ ఈ పిల్లలు ఇలా ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి వ్యూ చూడండి ఎంత బాగుందో. అట్లేరా చిన్న గుడి దగ్గర అన్ని తామర పూలు. అబ్బా అబ్బా, ఒక్కడైనా కొయ్యాలి. నువ్వు ఉన్నావా? ఎంత కావాలి డబ్బులు కొయ్యాలంటే? 30 రూపాయలా? 50 రూపాయలా? 50 రూపాయలు ఇస్తే కోసిస్తావా? నేను వెళ్ళి తెచ్చుకుంటాలే. నా డ్రెస్ కలర్ అదే కదా, సేమ్. నేను వెళ్ళి తెచ్చుకుంటాలే. తెస్తావా? నేను వెళ్తా లేరా? ఏం కాదులే. చూసారు కదా, నేను ఇప్పుడు జూమ్ చేశాను. ఎన్ని తామర పూలు ఉన్నాయో, అసలుకి మామూలుగా లేవు. ఫ్రీగా కోసిస్తావా? నేను వెళ్ళి కోసుకుంటాను. చూసారు కదా చాలా బాగున్నాయి. ఇక్కడ పిల్లలేమో 100 ఇవ్వాలా? 100 ఇవ్వాలంటారా? ఏందక్క ఊరక? డబ్బులు ఊరక వచ్చినా నీకు వేయడానికి? 20 రూపాయలు ఇస్తే కోసిస్తావా? 100 రూపాయలు ఇస్తే కోసిస్తాను. ఫైనల్ గా 1 రూపాయి ఇస్తా. చూసారు కదా తామర పూలు పక్కనే మనకి ఇది వచ్చేసి ఈత చెట్టు అనుకుంటా. ఈత చెట్టు ఉంది. ఇదంతా అసలు భలే ఉంటుందండి ఈ ఏరియా మాత్రం. కాకపోతే ఇంకా మెయింటైన్ చేయరు. కానీ ఎన్ని తామర పూలు. అబ్బా అబ్బా అబ్బా, కోసేవాళ్ళు లేరు. పిల్లలు ఏమో తమాషాకి డబ్బులు అడుగుతున్నారు. ఎన్ని తామర పూలు అంటే అసలు కౌంట్లెస్ అండి అన్ని. ఇదే మా ఊర్లో నేను ఫస్ట్ టైం చూడడం తామర పూలని. సూపర్ వ్యూ కదా. అలా ఇటంతా పాచిపట్టుంది కానీ ఒక్క తామర పువ్వు లేదు. దరువు అంటే మన కనకదుర్గమ్మ గుడికి చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది. సో ఇటు సైడ్ లేవు. చూసారు కదా ఇది గుడి అనమాట. ఇటు సైడ్ మాత్రం అన్ని పూలే. అదేమో ఈత చెట్లు, దరువు అంటారు మా ఊర్లో. సాగర్ వాటర్ వస్తాయి ఇటు. ఎన్ని తామర పూలు. నాకైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఒక్కడు కూడా కొయ్యలేం. అది చాలా లోతు ఉంటుందంట. ఇది మాత్రం ఇంక దిగితే ఇంక వెళ్ళిపోతారు. కానీ నీట్నెస్ లేదు చూడండి, అంతా పాచి పట్టి అలా ఉంది.